ఇప్పుడు నల్లమల ఫారెస్ట్లో ఉన్నాము. చూడండి ఏదో పండు దొరికింది. ఇది రేణగాయ. చూడండి చూడండి పట్టలాగా తిరుగుతున్నాము. చూడండి నల్లమల ఫారెస్ట్. ఇక్కడ చక్కగా దారి పెట్టారు. చూడండి కిందనే పోవాలా, ఏదైనా రక్షణ లేకుంటే అంతే. చూడండి ఇప్పుడు మేము ఆహారం కోసం వెతుకుతున్నాము. ఇతగాడి పేరు మంజు. రేణిగాయల చెట్టు చూడండి ఇక్కడ రేణిగాయల చెట్టు ఉంది. ఓకే అక్కడ వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనకి ఇప్పుడు రేణిగాయల కాలం. ఓ ఇది సూపర్ ఫ్యాంటాస్టిక్ మిరాకిల్ మోన్లెస్. రేణిగాయలు కనపడాలి కానీ మనకి. చూడండి ఇప్పుడు మోట చుట్టుపక్కల రాయలేండి, ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. చూడండి ఇలా రేణిగాయలు కింద ఉంటాయి. ఇది రేణి పండు. ఇలా రేణి పండు చూడండి తిప్పాయి మొత్తం తిప్పాయి ఇలా నోట్లో పెట్టుకుని ఇలాంటివన్నీ తినొచ్చు దొరికితే. మీకు కావాలన్నా మనకి సంజయ్ దాకా దొరకచ్చు. ఇడే నైట్ అంతా ఇడే పనుకోవచ్చు. మనం ఇక్కడ ఎక్కడే షెడ్ వేసుకున్నాం. ఇక్కడే షెడ్ వేసుకోవచ్చు. చూడండి సాహస ధీరుడు మంజు గారు బట్టలు దిగుతున్నారు. ఏ కట్టే మన చేతిలో ఎటువంటి ఆయుధం లేకుండా మనం బయటికి వెళ్ళకూడదు. పోవడం అసాధ్యమే. మనం చేతిలో ఎటువంటి ఆయుధం లేనిది మనం బయటికి బయలుదేరకూడదు. బయటికా అంటే దుడ్డికా? చూడండి ఈ చెట్లో కాయలు చూడండి, కనబడలేదా? మనం ఏం చెప్తాం. చూడండి ఎలాంటి ఆయుధం దొరికినది, ఎలాంటి ఆయుధం దొరికినా వాడుకోవాలి. ఏదో విధంగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కటి మనకి అవసరమే. ప్రతి ఫ్రెండ్ ఇలా అక్కడ రేణిగాయలు ఎక్కువగా ఉన్నాయి. ఓ మంజు గారు మీరు బాటలు పడేసినారు. ఇక్కడ రేణిగాయలు ఎక్కువగా ఉండడం వల్ల ఏరుకోవడానికి వీలుగా ఉంది మనకు. ఇక్కడ రేణిగాయలు అనేవి చాలా సంఖ్యలో ఉన్నాయి. సంచులో రేణిగాయలు ఇది మిరాకిల్ ఉంది. ఇప్పుడు పులుపు వండు తీయగా ఇక్కడ రేణిగాయలు అనేవి మనకి చాలా సంఖ్యలో ఉన్నాయి. ఎక్కడ వీడియో పెట్టేది ఇక్కడ రేణిగాయలు చాలా సంఖ్యలో మనకి. చూడండి ఇవి రేణిగాయలు. లేదప్పుడు చూడండి ఇవి రేణిగాయలు మనకు చాలా సంఖ్యలో ఉన్నాయి. ఏరుకున్నంత రేణిగాయలు. కజ్జీలు ఇంకోటి ఇంకో వీడియో.